సీఎం రేవంత్ రెడ్డిని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. కేవలం 2 నెలల్లోనే 3 ప్రమాదాలు తప్పాయి. తుక్కుగూడ సభ తర్వాత నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది కారు టైరు పేలింది. కానీ ఎవరికీ ఏం కాలేదు. అలాగే మార్చి 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాన్ని సమయానికి గుర్తించిన పైలట్లు వెంటనే ల్యాండింగ్ చేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదిలా ఉంటే ఇక మార్చి 4వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద వేగంగా వెళ్తున్న ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఒకదానికొకటి 6 కార్లు ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ క్రమంలోనే నెల రోజుల వ్యవధిలోనే 3 సార్లు ఇలాంటి ప్రమాదాలు సీఎం రేవంత్ రెడ్డికి ఎదురయ్యాయి. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో అన్ని పొలిటికల్ పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తరచుగా బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ లో ఈ ఒక మైన్యూర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్, పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా తప్పుతున్నాయని చెప్పాలి మనము. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది, హైదరాబాద్ నుండి కొడంగల్ వెళ్తుండగా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో ఒక్కసారిగా సీఎం భద్రతా సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్తుండగా వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనతో అందరూ భయాందోళనకు గురికాగా అక్కడ ఏం జరుగుతుందో కూడా కొద్దిసేపు అర్థం కాక అంతా కూడా షాక్ లో ఉండిపోయారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీ సిబ్బంది కార్ టైర్ పేలిందని కూడా గుర్తించారు. వెంటనే ఆ పేలిన కారు టైర్ ను తొలగించి మరో టైర్ ని కూడా బిగించారు. అనంతరము మళ్లీ సీఎం కాన్వాయ్ మోయినాబాద్ మీదుగా కొడంగల్ సభకు బయలుదేరింది. ఈ ఘటనలో మనుషులకు కానీ వాహనాలకు కానీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత నెలలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో కూడా సాంకేతిక లోపం ఏర్పడింది. మార్చి 17వ తేదీన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ప్రయాణిస్తున్న విమానంలో కూడా మార్చి 17వ తేదీ సాంకేతిక లోపం ఏర్పడింది. దాన్ని సమయానికి గుర్తించిన పైలట్లు వెంటనే ల్యాండింగ్ చేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే మరో సీఎం అదే మార్చి నెలలో కూడా 4వ తేదీన జరిగిన కాన్వాయ్, సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో కూడా ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద వేగంగా వెళుతున్న ముఖ్యమంత్రి కాన్వాయ్ లో ఒకదానికొకటి 6 కార్లు ఢీకొన్నాయి. అయితే కార్లో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ క్రమంలోనే నెల రోజుల వ్యవధిలోనే 3 సార్లు ఇలాంటి ప్రమాదాలు సీఎం రేవంత్ రెడ్డికి ఎదురయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే బేసిక్ ఏంటంటే మార్చి 4వ తేదీన జరిగిన ఈ చిన్న ప్రమాదం ఏంటంటే, బేసిక్ గా చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తుండే, యావరేజ్ గా 80 నుంచి 100 స్పీడ్ నుంచి వెళ్తా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది, ఏదైనా టర్నింగ్ మీద ఇది యాక్సిడెంటల్ గా జరిగిందా, లేకపోతే స్పెసిఫిక్ గా ఎక్కడైనా కూడా పైలట్ ఉంటారు చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ కి, ఆ పైలటే రూట్ అనేది డిసైడ్ చేస్తాడు. అటు నిరంతరం ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు అందరితో సమన్వయం చేసుకుంటూ కూడా ఆ పైలట్ ఎలాంటి రూట్ తీసుకువెళ్తారో అదే రూట్ లో ఎంటైర్ కాన్వాయ్ కూడా సీఎం కాన్వాయ్ వెళ్తా ఉంది. అయితే రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద జరిగిన ప్రమాదం మాత్రము రోడ్డు మలుపుల దగ్గర ఉండొచ్చు. అయితే ఒకటేసారి 6 కార్లు ఢీకొనడం అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి కాస్త పానిక్ అనే ఉంటుంది. ఎందుకంటే వరుస పెట్టి కార్లు ఒకదానొకటి ఢీకొట్టడము. ఫార్చునేట్లీ ఇవాళ రేపు అన్ని కార్లలో కూడా బెలూన్ సిస్టమ్ అనేది ఉంది. అయితే ఇంకా చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ కాబట్టి ఆబ్వియస్లీ బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ తో పాటు అడ్వాన్స్డ్
సెట్టింగ్స్ కూడా ఉంటాయి. దాంతో పాటు బెలూన్స్ ఓపెన్ అవ్వడం మాత్రము ఒక రకంగా చెప్పాలంటే అందరూ సేఫ్ అనేది చెప్పుకోవాలి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్నిసార్లు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు కాన్వాయ్ లో, కొన్నిసార్లు పెట్టుకోరు. కాకపోతే వేగంగా వెళుతున్న సీఎం కాన్వాయ్ లో మాత్రం ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవాల్సిందే అని కూడా ప్రధానంగా ట్రాఫిక్ తో పాటు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సీట్ బెల్ట్ ఎందుకంటే బేసిక్ గా సీఎం కాన్వాయ్ పాస్ అయ్యేటప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ టైం తీసుకోకుండా ట్రాఫిక్ దృష్ట్యా కూడా త్వరగా కాన్వాయ్ ని వెళ్లే విధంగా కూడా ట్రాఫిక్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా చూస్తారు. ఎందుకంటే జనసంద్రోహం ఎక్కువ అవుతుంది కాన్వాయ్ స్లోగా వెళ్తుంటే అనేది కూడా ప్రధానంగా ఉంటుంది. అయితే ఈ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇది యాదృచ్ఛికంగా తరచుగా 3 సార్లు గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రమాదాల నుంచి బయటపడ్డారనే మనము చెప్పుకోవాలి. సందీప్, శ్రీచరణ్, అంటే ఈ ప్రమాదాలకు సంబంధించి ఇంతవరకు కాంగ్రెస్ నేతలు గాని అభిమానులు గాని కార్యకర్తలు గాని స్పందించారా? ప్రస్తుతానికి అది పెద్దగా వాటి ఏమి స్పందించలేదు. కానీ వాటి చెప్తుంది ఏంటంటే ఇది చిన్న చిన్న ప్రమాదాలకి పెద్దగా భయపడాల్సిన పని లేదన్నట్టు కూడా గాంధీ భవన్ వర్గాలు ప్రధానంగా పేర్కొంటున్నాయి. అయితే ఫ్లైట్ ఇన్సిడెంట్ మాత్రము అది న్యాచురల్ గా ఎప్పుడు కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో పాటు ఫ్లైట్ లో కూడా సాంకేతికంగా ఎప్పుడు కూడా సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చార్టెడ్ ఫ్లైట్స్ లో కూడా ఏదో ఒక సమస్య ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అండ్ దాంతో పాటు ఏటీసీ కూడా ఎప్పటికప్పుడు సిగ్నల్ అప్రోప్రియేట్ గా లేకపోవడంతో కూడా కొన్నిసార్లు కూడా ప్రయాణాన్ని ఆపేస్తారు. అయితే ఇప్పుడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో విమానంలోనే సాంకేతికత ఏర్పడింది. కాకపోతే అక్కడ ఏటీసీ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి విమానంలో సాంకేతిక ఇబ్బంది ఏర్పడడంతోనే ప్రయాణాన్ని ఆపేసుకున్నారు ఇమీడియట్ గా. అయితే అది విమానంది మాత్రం పెద్దగా ఇన్సిడెంట్ కాదు. కానీ ఈ రోడ్డు ప్రయాణంలో జరుగుతున్న ఇన్సిడెంట్లే కాస్త కలవరపరుస్తున్నప్పటికీ, కాకపోతే కాంగ్రెస్ నేతలు ఏం పెద్దగా ఇవి చిన్న చిన్న యాక్సిడెంట్లు, చిన్న ఇన్సిడెంట్లు అన్నట్టే కూడా తేలిక కొట్టిపారేస్తున్నారు. సందీప్, అంటే 3 ప్రమాదాల్లో అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఇంజూరీ అయిన సందర్భాలు ఉన్నాయా? ప్రస్తుతానికి ఎలాంటి ఇంజురీస్ అనేది చీఫ్ మినిస్టర్ కి ఎలాంటి ఇంజురీస్ అవ్వలేదు. బేసిక్ గా ఏంటంటే మనము ముందుగా అనుకున్నట్టు సీఎం కాన్వాయ్ వెళ్లే పద్ధతి ఎలా ఉంటుందంటే ఒక జిగ్జాగ్ ఫార్మాట్ లో వెళ్తా ఉంటది. ఫస్ట్ సీఎం పైలట్ వెళ్తారు. ఒక సీఎం పైలట్ వెళ్ళాక కొన్నిసార్లు జామర్ వెళ్తుంది. జామర్ కూడా కొన్నిసార్లు జామర్ ముందుంటుంది, కొన్నిసార్లు సీఎం జామర్ వెనకాల ఉంటుంది. అలాగే సీఎం వెళుతున్న ప్రత్యేకమైన వాహనం ఏదైతే ఉంటుందో అన్ని బుల్లెట్ ప్రూఫ్స్ ఉంటాయి. సీఎం వెహికల్ మాత్రము ఎప్పటికప్పుడు 2 minutes కి 3 minutes కి ఒకసారి మారుస్తా ఉంటారు. ఎందుకంటే ఎవరు కూడా ఐడెంటిఫై చేయకుండా. కాకపోతే నియర్ బై వచ్చాక మాత్రం అంటే ఒక సభా ప్రాంగణానికి కానీ, లేకపోతే ఒక కార్యాలయానికి కానీ, లేకపోతే కన్సర్న్ ప్లేస్ కి ఎక్కడైతే చీఫ్ మినిస్టర్ వెళ్తున్నారో దానికి ఒక 300 నుంచి 500 మీటర్ల మధ్యలో మాత్రము సీఎం వెహికల్ అనేది పైలట్ కి వెనకాల ఉంటుంది. మిగతా టైంలో లాంగ్ డిస్టెన్స్ లో ప్రయాణించే సమయంలో మాత్రం ఎప్పుడు కూడా జిగ్జాగ్ ఫార్మాట్ ఫాలో అవుతుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏ కార్ లో ఉన్నారు అనేది ఎవరు ఐడెంటిఫై చేయకుండా కూడా ప్రధానంగా వెళ్తా ఉంటారు. అయితే మన ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ లో జరిగిన ప్రమాదం మాత్రము బేసిక్ గా సీఎం కాన్వాయ్ చాలా మిడిల్ లో ఉంది. సో మిడిల్ లో ఉండడంతోనే పెద్దగా ప్రమాదం ఏం జరగలేదు. వెనుక కార్లు ముందు కార్లు ఢీకొనడంతో పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్దగా గాయాలు అవ్వలేదని మనం చెప్పుకోవాలి. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.